సదా పేరు చెబితే చాలా మందికి జేమ్స్ సినిమాలో ఆమె చెప్తున్న వెళ్ళవయ్య వెళ్ళు అనే డైలాగు వెంటనే గుర్తొస్తుంది. ఆ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన అపరిచితుడిలో అవకాశం దక్కించుకుంది. దీంతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆమె కెరీర్ ఊహించినంత ముందుకు సాగలేదు. అపరిచితుడు తర్వాత సదా సరైన స్క్రిప్టులు ఎంచుకోలేకపోయింది. వరుస ఫ్లాప్లతో ఆమె క్రేజ్ తగ్గుతూ వచ్చింది. సినిమాలు ఆశించిన స్థాయి చేరకపోవడంతో పాటు కొన్ని గోల్డెన్ ఆఫర్స్ ను వదులుకోవడం కూడా ఆమె కెరీర్ కు ఎదురు దెబ్బ అయ్యింది. చంద్రముఖి సినిమాలో మొదటగా జ్యోతిక పాత్రకు సదానే అవకాశం వచ్చిందట. కానీ అపరిచితుడు షూటింగ్ కారణంగా డేట్స్ కుదరక ఆ అవకాశాన్ని కోల్పోయింది. శేఖర్ కమ్ముల ఆనంద్ చిత్రం కోసం కూడా మొదటగా సదానే అని అనుకున్నారు. కానీ ఆమె ఆ ప్రాజెక్టును తిరస్కరించడంతో మరో హీరోయిన్ కి ఆ అవకాశం దక్కింది. ఇలా సదా అప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో తన కెరీర్ సంసిద్ధంలో పడినట్టు అయ్యింది. అయితే సిల్వర్ స్క్రీన్ దూరమైన సదా బుల్లితెరపై కొన్నాళ్ళు తన హవా సాగించింది. డి నీతోనే డాన్స్ వంటి డాన్స్ షోలు జడ్జిగా హాజరై మళ్ళీ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఇటీవలి కాలంలో సినిమా టీవీ రెండింటినీ కూడా పక్కన పెట్టిన సదా పూర్తిగా కొత్త దశకు అడుగులు వేసింది. సదా ఇప్పుడు కెమెరా ముందుకు కాకుండా కెమెరా వెనుకకు వెళ్ళింది. ఆమె ప్రస్తుతం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. సదా గ్రీన్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి అడవుల్లో జంతువుల వీడియోలు చిత్రీకరించి షేర్ చేస్తుంది. ఇటీవల ఆమె తన నికాన్ కెమెరాతో ఆఫ్రికా అడవులో ఒలోమినా జాతికి చెందిన సింహాన్ని చిత్రీకరించింది. ఆ సింహం స్లో మోషన్లో నడుస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన వారంతా సదా ఫోటోగ్రఫీ టాలెంట్కి ఫిదా అయ్యారు.